హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే భారీ అంటే అతిపెద్ద భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఛాంపియన్ ట్రోఫీ 2025 ఈవెంట్ మాత్రమైతే రద్దు చేస్తున్నట్లయితే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఐసీసీ ఎందుకు ఈవెంట్ రద్దు చేస్తుంది అనే కారణాలు కూడా వెల్లడించడం జరిగింది. వాటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి మార్చి నెలలో జరగబోతున్నట్లయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక జరగబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే ఐసీసీ అయితే ఇవరకే చెప్పడం జరిగింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి డ్రాఫ్ట్ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసి అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అయితే పంపించడం జరిగింది. దీనిపైన ఐసీసీ అయితే పునరాలోచన అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఐసీసీ బృందం వచ్చేసరికి నవంబర్ 10న పాకిస్తాన్కి అయితే పర్యటనలు అయితే ఉంది. అక్కడ పిచ్చు పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది అయితే ఒక రిపోర్ట్ అయితే తయారు చేయడానికి అక్కడికైతే వెళ్ళాలి. అదేవిధంగా నవంబర్ 11 వచ్చేసరికి ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో. మాత్రమైతే ఈ మీటింగ్ మాత్రమైతే రద్దు చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఐసీసీ ట్రోఫీ, ఛాంపియన్ ట్రోఫీ కూడా రద్దు చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే అతిపెద్ద భారీ షాక్ అయితే తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఛాంపియన్ ట్రోఫీ ఎందుకు రద్దు చేస్తున్నా అనే విషయాల గురించి మన ఐసీసీ మాత్రం అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఒకే ఒక కారణంతోనైతే రద్దు చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక అయితే జరుగుతుంది. పాకిస్తాన్లో ఆడేందుకైతే మన భారత్ మాత్రమైతే ససేమిరా అంటుందని అయితే చెప్పడం జరిగింది. ఓన్లీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే ఛాంపియన్ ట్రోఫీలో అయితే మేము ఆడతాం, లేదంటే ఛాంపియన్ ట్రోఫీ నుంచి అవుట్ అవుతామంటే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఆడేందుకైతే భారత్ ప్రభుత్వం అయితే ఒప్పుకోవట్లేదంటే బీసీసీఐ అయితే ఐసీసీకి అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల పాకిస్తాన్కి పంపేందుకైతే ససేమిరా అంటుందని అయితే క్లియర్ కట్గా అయితే ఐసీసీకి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చేసరికి ఏమంటుందంటే భారత్ టీమిండియా వచ్చేసరికి ఖచ్చితంగా పాకిస్తాన్లోకి వచ్చి ఆడాలని అయితే చెప్పడం జరిగింది. హైబ్రిడ్ మోడల్ అయితే మేమైతే ఒప్పుకోమని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే చెప్పడం జరిగింది. ఇరు దేశాల యొక్క వాళ్ళ యొక్క కారణాలు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రెండింటి దృష్టిలో పెట్టుకొని ఐసీసీ మాత్రమైతే క్లియర్ కట్గా అయితే నిర్ణయం అయితే తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఒకరు దాన్ని తగ్గితేనే ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అంతలోపు వరకు అయితే ఈవెంట్ని అయితే రద్దు చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ అయినా తగ్గాలి, లేకపోతే భారత్ అన్న పాకిస్తాన్కి వెళ్ళి ఆడాలని అయితే సూచించడం జరిగింది. మన భారత ప్రభుత్వం మాత్రమైతే టీమిండియా ప్లేయర్ను పాకిస్తాన్ వెళ్ళి మాత్రమైతే ఆడడానికి అయితే ససేమిరా అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ నుంచి బయట పెడితేనే ఆడతాం, లేదంటే ఛాంపియన్ ట్రోఫీ నుంచే బయటకు వస్తామని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్లో ఒప్పుకోవాలి, లేదంటే పాకిస్తాన్లో ఛాంపియన్ ట్రోఫీ అయితే జరగదని అయితే ఐసీసీ క్లియర్ కట్గా సూచనలు అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే పంపించడం జరిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అయితే హైబ్రిడ్ మోడల్లో ఒప్పుకుంటేనే ఛాంపియన్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ వేదిక జరిగే అవకాశాలు ఉన్నట్లు అయితే క్రికెట్ విశ్లేషకులకు అయినా స్పోర్ట్స్ ఛానల్ అయినా వాళ్ళైతే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. మరి దీనిపైన పాకిస్తాన్ పునరాలోచన నుంచి హైబ్రిడ్ మోడల్లో మరి ఒప్పుకుంటుందా లేదా అయితే చూడాలి. ఒకవేళ టీమిండియా మాత్రమైతే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొనకపోతే ఆ ఈవెంట్కి అయితే అతిపెద్ద భారీ నష్టం కలుగుతున్న అయితే ఐసీసీ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఐసీసీ టోర్నీలో ఆదాయం వచ్చేది టీమిండియాతోనే అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు చూస్తే క్రికెట్ వీక్షించే ప్రేక్షకులు ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా టీమిండియా వల్లనే ఆదాయం ఎక్కువగా వస్తుందని అయితే క్లియర్ కట్గా అయితే ఐసీసీకి అయితే తెలుసు. అందువల్లనే ఛాంపియన్ ట్రోఫీని అయితే రద్దు చేయడం జరిగింది. భారత్ లేకుంటే ఏ ట్రోఫీ నిర్వహించినా భారీ నష్టం కలుగుతుందనేది ఐసీసీకి అయితే ఇప్పటికే తెలిసింది. కాబట్టి ఈవెంట్ రద్దు చేస్తున్నట్లయితే క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుంది. దీనిపైన పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అటు భారత్ ప్రభుత్వాన్ని ఒప్పుకోవాలి, లేదంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్ ఆడేందుకైనా ఒప్పుకోవాలి. రెండింటిలో ఏదన్నా ఒకటి జరుగుతూనే ఛాంపియన్ ట్రోఫీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ఈ విధంగానే ఉన్న మాత్రం అయితే వేరే దేశానికి ఛాంపియన్ ట్రోఫీ తరలించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మరి చూద్దాం. వీటన్నిటి గురించి పూర్తి క్లారిటీ రావాలంటే వస్తుంది. ఒక 10 రోజులు టైం అయితే ఐసీసీ అయితే పెట్టడం జరిగింది ఇరు బోర్డులకు మాత్రమైతే, అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అదేవిధంగా బీసీసీఐకి మాత్రమైతే. దాన్ని బట్టి ఐసీసీ అయితే ఏదైనా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. మనకైతే మంత్ ఎండింగ్ వరకు అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. మరి చూద్దాం. దీనిపైన ఏదైనా క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.